నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. కొమ్మూరి వేణుగోపాలరావు గారు రచించిన మరమనిషి అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. కథ మొదలు పెడదామా? జనరల్ హాస్పిటల్ మార్చురీ రూమ్లో అటాప్సీ జరుగుతోంది. ప్యాథాలజీ ప్రొఫెసర్ శ్రీధర్ చకచకా బాడీని డైజెక్ట్ చేసేస్తూ తాను గమనిస్తున్న అంశాన్ని చుట్టూ గుమికూడి ఉన్న విద్యార్థులకు మహోత్సాహంగా చెప్పుకుపోతున్నాడు. ఆనాటి అసిస్టెంట్ పాత్ర నిర్వహిస్తున్న ఓ విద్యార్థిని గబగబా నోట్స్ రాసేస్తోంది. చూడండి, ఈ యాంటీబయాటిక్ ఎరాలోసిఫిలిన్ ఇంతగా జీర్ణించుకుపోయిన కేసులు అరుదు, అపూర్వం కూడా. ఈ కిడ్నీ మీద చూడండి ఎలా ప్యాచెస్ ఏర్పడాయో. మీరందరూ ఫీల్ అవ్వండి, కన్సిస్టెన్సీ ఎంత ఫర్మ్గా ఉందో. ఐ సే ఇట్ ఈజ్ వుడ్ హార్డ్. ఇదిగో లివర్, బ్రెయిన్, యూటరస్. యూ ఫీల్ ది లింప్ గ్లాండ్స్ హియర్. టిపికల్ షార్ట్ అపియరెన్స్. వాట్ ఎ వండర్ఫుల్ టెరిషరీ స్టేజ్ ఇట్ ఈస్. మరో గంటకి అటాప్సీ పూర్తయింది. తాను జాగ్రత్తగా బయటకు తీసిన శరీర భాగాలన్నీ బాక్స్లో భద్రం చేసి మ్యూజియంలో అరేంజ్ చేయమని అసిస్టెంట్లకి పురమాయించి వాష్ బేసిన్ దగ్గర శుభ్రంగా చేతులు వాష్ చేసుకుని బయటకు వచ్చాడు శ్రీధర్. మార్చరీ బయట కాంపౌండ్లో ఆ చనిపోయిన స్త్రీ తాలూకు మనుషులు కాపోలు 5-6 చెట్ల కింద కూర్చుని కనపడ్డారు. ఆ శవం కోసం కాబోలు అనుకున్నాడు శ్రీధర్. అదిప్పుడు తీసుకుపోయి శ్మశానంలో భూపతనం చేస్తేనే కానీ ఈ అమాయక మానవులకు, ఆ చనిపోయిన మనిషి తాలూకు ఆత్మకు శాంతి లభించదు కాబోలు. వింత మానవులు. అయినా ఆ దేహంలోని సారమంతా తనే లాగేశాడు. అది తన మ్యూజియంలో భద్రపరచబడి ఉంటాయి. ఎందుకో పనికిరాని మిగతా డొల్లనే వాళ్ళు కర్మాదులకు వినియోగించుకోవాలి. అతను దేవుణ్ణి నమ్మడు. మూఢనమ్మకాలనేమీ దరికి చేరనిప్పుడు. ఛాదస్థాలకు, ఛాందస భావాలకు సంబంధించిన ఏ కిరణరేశము అతనిపై ప్రసరించదు. అటాచ్మెంట్స్ అంటారే, అతను వాటికి అతీతుడు. తన గదికి వచ్చి మరోసారి శుభ్రంగా చేతులు కడుక్కుని భోజనం చేద్దామని క్యారియర్ విప్పబోతున్నాడు. ఇంతలో బల్ల మీద ఫోన్ మోగింది. వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు. అవతలి కంఠం డాక్టర్ రమది. డాక్టర్, కంగ్రాచులేషన్స్ అన్నదామె. ఎందుకు? నేను శ్రీదేవిని ఎగ్జామిన్ చేశాను. షీఈ్ ప్రెగ్నెంట్. ప్రైమ్ కదా, అందులో వీక్గా ఉన్నారామె. మంచి ఫుడ్ ఇస్తూ జాగ్రత్తగా ఉంచాలి. నా దగ్గరకు శ్రీదేవి వచ్చినట్లు మీకు తెలియదు కదూ. తను అనుమానిస్తున్నారట. వచ్చి పరీక్ష చేయమన్నారు. 3rd month. అతని చెవులు పనిచేయటం మానేశాయి. క్షణంలో అతన్ని 1000 భయాలు చుట్టుముట్టాయి. పట్టుకున్న అతని చెయ్యి కంపిస్తుంది. మై గాడ్ అనుకున్నాడు అప్రతిభుడై. కార్ పోర్టికోలో ఆపి ఎదురుగా వస్తున్న శ్రీదేవి వంక చూడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళి సోఫాలో కూలబడ్డాడు శ్రీధర్. అతను అలా చేస్తాడని ఆమె ముందే ఊహించి ఉంటుంది. 1 నిమిషం మెదలకుండా ఊరుకుని తర్వాత నెమ్మదిగా అతని వెనక్కి వచ్చి నిలబడింది. ఈ వార్త మీలో కలవరపాటు కలిగించింది కదూ? అతను తల తిప్పి ఆమె వంక భావశూన్యంగా చూశాడు. అతని చూపులు ఎప్పుడూ అంతే, ఎప్పుడో కానీ అవి భావస్ఫోరకంగా ఉండవు. కూర్చో, చెప్తాను అన్నాడు మొదట, భార్యను శాంతపరచాలనే ఉద్దేశంతో. పర్వాలేదు, చెప్పండి అంది నిలబడే. అలా కాదు, కూర్చో. శ్రీదేవి ఎదురుగా ఉన్న సోఫాలో ఆసీనురాలై ప్రశ్నార్థకంగా చూసింది. చూడు శ్రీదేవి, సానునయంగా ప్రారంభించాడు. ఆమె పెనిమిటి మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, భౌతికవాది అయిన శ్రీధర్. నేను చెప్పే విషయాలు విని కలతపడకు. మన వివాహం జరిగి 5 ఏళ్లయింది. అందులో 2 సంవత్సరాలు నా విదేశ పర్యటనలోనే గడిచిపోయింది. వృత్తిరీత్యా తొందరగాను, దాంపత్యరీత్యా ఆలస్యంగానూ ప్రకాశించసాగిన జీవితాలు మనవి. ఇంకో 2 ఏళ్లలో నేను మళ్ళీ స్టేట్స్కి పోవాల్సి ఉంది. ఈసారి నాతో పాటు నువ్వు ఉంటావు శ్రీదేవి. నాకు ఇంతవరకు సంతానేచ్ఛ కలగలేదు. దానివల్ల అనిర్వచనీయమైన ఆనందం ఊడిపడుతుందని కానీ, ఏదో సాధించగలుగుతామని కానీ భ్రమ లేదు నాకు. ఈ తాపత్రయం నాకు అయిష్టం. ఈ బాదరబంది ఎప్పుడూ పెద్ద అడ్డంకి. మనమేం వృద్ధులమైపోలేదు. ఒక్క ప్రశ్న అడుగుతాను. ఈ హ్యాపీనెస్ నశించిపోవటం నీకంత ఇష్టమా? శ్రీదేవి కష్టం మీద నిట్టూర్పు అణుచుకుంది. అతని మాటలు విన్నాక ఆమె హృదయ క్షేత్రంలో 2 ప్రశ్నలు ఉదయించాయి. ఒకటి, ఏది హ్యాపీనెస్? రెండవది, అతనిదంతా ఇప్పుడు దేనికి చెప్తున్నాడు? అంటే ఇప్పుడు వ్యవహారం చేయి దాటిపోయాక. అంతా విన్నావుగా అన్నట్లు చూసి, ఏమంటావు చెప్పు అన్నాడు చివరికి ప్రొఫెసర్. ఆమె ఎలాగో నవ్వగలిగింది. భలేవారే అనేందుకేముందికా?
ఏమీ లేదా అన్నాడతను నిస్పృహగా. అతను చేతులు నలుపుకుని, ఇంతలో ఇంత ఉపద్రవం ముంచుకొస్తుంది అనుకోలేదు అని గొనుక్కున్నాడు. అంత విపరీత పరిస్థితిలోనూ వచ్చిన నవ్వాపుకుని ఆమె మెల్లిగా లేచి అతని పక్కకొచ్చి కూర్చుంది, కాస్త అనునయించాలని. చూడండి మీరు అంటూ భుజం మీద చెయ్యి వేసింది. అతను ఆమె వైపు ముఖం తిప్పాడు. అదే భావశూన్యమైన చూపు, నిశ్చలమైన కంఠంతో అన్నాడు, ఈ మమతలు, మమకారాలు, తాపత్రయాలు నా తత్వానికి సరిపడవు శ్రీదేవి. నాకు కావలసిందల్లా సూటైన జీవితం. అది నా చెప్పు చేతుల్లో ఉంది. నేననుకున్న మలుపులే తిరగాలి. ఆకస్మిక సంఘటనలు, బలవంతపు బంధనలు నాకు అప్రీతికరం. నేను నీకు తెలుసు. విహారాలు, ఒకరంటే ఒకరు పడి చావటం, పటాలుమని ప్రేమ బహిరంగంగా బద్దలు కావటం, అణువులో అణువని, రక్తంలో రక్తమని, మన తాలూకు మాంసఖండమని బలహీనతలు పునాది వేసుకుని వేళ్లని పాతుకుంటూ బలంగా పెరగటం, జీవిత వికాసానికి అవి ప్రతిబంధం కావటం నాకు సరిపడదు. ఈ భూమి మీద అన్నిటికంటే బలమైనది ఈ బలహీనతే. ఇది యంత్రయుగం. విజ్ఞానం విప్లవ రూపం ధరిస్తున్న కాలం. మేధస్సు రబ్బరులా సాగాలి కానీ తాడులా తెగిపోకూడదు శ్రీదేవి. ఎంత నిగ్రహించుకుందామన్నా ఆమె కన్నీటిని ఆపుకోలేకపోయింది. తరతరాల అక్షరాల్లా లిఖించగలిగే ఆ బరువైన నీటి బిందువులు మృదువైన చెంపల మీద భారంగా జారి మచ్చలేని ఆమె కంఠసీమ మీద మచ్చలుగా ఏర్పడుతున్నాయి. ఏడ్చేవాళ్ళంటే నాకు మహాచిత్రం. మీరు కఠినులు అందామె గాద్గదిక కంఠంతో, కొంచెం కోపంగా. బహుశా నిజమే అంటూ లేచి నిలబడ్డాడు. ఇంటికి వచ్చాక అతను బట్టలైనా మార్చుకోలేదు. అలవాటు ప్రకారం కాఫీ అయినా తీసుకోలేదు. మెల్లగా నడిచి కారిడార్లోకి వెళ్ళి బయటకు చూస్తూ సిగరెట్ వెలిగించాడు. ఈ కఠినత్వమే నాకు మేలు చేసిందేమో. అందుకే ఈ వయసులోనే ప్రొఫెసర్ని కాగలిగానేమో. ప్రేమ అనే వ్యామోహాన్ని నేను కఠినంగా ఎదిరించలేకపోయి ఉంటే మామూలు గ్రాడ్యుయేట్గా మిగిలిపోయేవాణ్ణి. నిజం నీకు తెలుసు. ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. ఆ నిశ్శబ్ద వాహినిలో ఆమె సన్నని రోదన తరంగనాదంలా వినవచ్చింది. చలికాలం. దక్షిణ దిక్కు నుండి ఉండి ఉండి శీతల వాయువులు వీస్తున్నాయి. భూమి ఆకాశం ఎప్పుడో చల్లబడ్డాయి. నెమ్మది నెమ్మదిగా చీకటి ఛాయలు పృథ్వీ మీదకు చోటు చేసుకుంటున్నాయి. ప్రొఫెసర్ గారి బంగళా ముందున్న చిన్ని తోటలోని గుల్షన్, లిల్లీ, చంగలవ, మాలతి, సన్నజాజి తీగల పొదల మీద నుండి కమ్మని పరిమళాలు వ్యాపిస్తున్నాయి. అతను నిలబడిన ప్రదేశానికి దాపునే ఉన్న యూకలిప్టస్, కర్పూర వృక్షాలు మృదు సుగంధాన్ని విరజిమ్ముతున్నాయి. హైదరాబాద్ మారేడుపల్లిలో ఏకాంత ప్రదేశంలో అతను ముచ్చటపడి కట్టించుకున్న బంగళా అది. ముద్దులు మూటగట్టే తోట, అందులోని రకరకాల పుష్ప సముదాయాలు, సెంటిమెంట్స్కు బానిస అయిన శ్రీదేవి కృషి, ప్రొఫెసర్ శ్రీధర్ శవాలతో, శవాల తాలూకు మాంసఖండాలతో, మైక్రోస్కోప్లతో మాట్లాడినట్టుగా పువ్వులతో, మొక్కలతో మాట్లాడలేడు. వాటి సౌందర్యం, సౌరభం అతని నేత్రాలను, ఘ్రాణేంద్రియాన్ని బొత్తిగా ఆకట్టుకోలేవు. ఇటుక సిమెంటులతో చేసి మొజాయిక్ ఫ్లోరింగ్తో నింపేసిన బంగళాను మాత్రం నీట్గా ఉంచటంలో అతను దిట్ట. కాసేపటికి సిగరెట్ అవతలికి విసిరేస్తూ వెనక్కి తిరగకుండానే అతను అన్నాడు, సాధన నా పరమ లక్ష్యం. ఆ శిఖరాగ్ర అవరోహణలో ఇటువంటి చిన్న చిన్న అవరోధాలు టుమ్మురీల లాంటివి. అవలీలగా దాటేయచ్చు. నేను చెప్పినట్లు నడుచుకుంటే నెల తప్పింది నీకు. అంతేగా, నీ ఆరోగ్యం మంచిది కాదు. నువ్వు ఎంతవరకు భర్తివ్వగలవో నాకు అనుమానమే. ఒక పసికందు కోసం నీ ప్రాణానికి అపాయం తెచ్చుకోవటం మియర్ ఫూలిష్నెస్. అర్థం చేసుకో. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది నాకు ఇష్టం లేదు. సమయం మించిపోలేదు. నేను డాక్టర్ని. దీన్ని ఆపు చేయడం అసాధ్యమైన సంగతేం కాదు. ఒక్క నిమిషం కాదు, ఒక్క క్షణం నిప్పులు చెలరేగే నిశ్శబ్దం. భూకంపానికి ముందు, మహాసముద్రం అల్పపు ప్రపంచాన్ని కబళించే ముందు, అగ్నిపర్వతం పటాలుమని బద్దలై లావాను గుమ్మరించే ముందు ఒక్క క్షణం సంకోచించినట్లు నిప్పులు చెరిగే నిశ్శబ్దం. తర్వాత పెద్ద శబ్దం. అతను ఎదిరిపడి వెనుతిరిగి చూశాడు. శ్రీదేవి నేల మీద స్మృతిహీనురాలై పడి ఉంది. బెడ్లైట్ వెలుతురు గదంతా సుందరంగా ప్రవహిస్తోంది. గోడ మీద గడియారం టిక్కు టిక్కుమని చప్పుడు చేస్తుంది. 12 దాటిపోయింది. శ్రీదేవి నిద్రపోవటం లేదు. కంఠం వరకు దుప్పటి కప్పుకుని పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంది. సాయంత్రం ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఆమెకు భర్తని చూస్తుంటే, అతడిని తలుచుకుంటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. హృదయక్షేత్రంలో ఎక్కడ పడితే అక్కడ అతను తన భర్తగా కాక
ఓ ప్రొఫెసర్గా, ఓ మరమనిషిగా సాక్షాత్కరిస్తున్నాడు. ఆమెకి రాత్రికి నిద్ర రాదు. కన్నీటితో తలగడను అభిషేకం చేస్తుంది. అవి ఈ రాత్రి ఇంకిపోవు. కనులు సగం తెరిచి అతని మంచం వైపు చూసింది. ఓ పక్కకి ఒత్తిగిలి ఉన్నాడు అలవాటు ప్రకారం. గాఢ నిద్రలో ఉన్నాడేమో. ఈ వ్యక్తి ఎప్పుడూ ఇంతే. ఆ వ్యక్తిత్వం అతని వ్యక్తిత్వం. పోనీ స్థాయి అందుకుందామన్నా అందుకోబుద్ధి కాదు. కిందికి పడిపోతేనే హాయిగా ఉంటుందేమో అనిపిస్తుంది. అతనికిప్పుడు 35-36 సంవత్సరాలుంటాయి. సన్నగా పొడుగ్గా ఉన్న ఉక్కులాంటి బలమైన శరీరం. అతని చురుకైన నేత్రాలలో ఎప్పుడూ కాంతి నశించదు. అతని నిర్మలమైన ముఖంలో ఎప్పుడూ అలసట ద్యోతకం కాదు. అతని జుట్టు కొంచెం కూడా రాలిపోలేదు, ఎక్కడా నెరిసిపోలేదు. ఈ వయసున అతను ప్రొఫెసర్ అయ్యాడంటే అది తేలిక సంగతేం కాదు. చూపులు తిప్పుకుని శ్రీదేవి గట్టిగా కళ్ళు మూసుకుంది. అతని తల్లి శారదమ్మ వివాహానికి పూర్వం తనతో ఇలా అనేది. తనకు కావలసిన వస్తువును వెతుక్కోవడం వాడికి చేత కాదు. దాని విలువ గ్రహించడమూ తెలీదు. వాడు ఏకాకి అయిపోతాడేమోనని భయంగా ఉంది. ఈ దీనురాలి కోరిక మన్నించి అలా కానివ్వకూడదు నువ్వు. చూడమ్మా, ఆ బండరాయి అంటే నీకు అసహ్యం లేదు కదూ? తను అభయం ఇచ్చింది. వృద్ధురాలి కోరిక తీర్చింది. పాపపుణ్యాల ప్రసక్తి వచ్చినప్పుడు శ్రీధర్ అనేవాడు, పుణ్యం పాపం వీటికి నేనాటే ప్రాధాన్యత ఇవ్వను. పుట్టుక చావు జీవితానికి మొదలు క్లైమాక్స్ కావు. నాకు కావలసింది మనుగడ. ఈ మనుగడ ఒక ఉక్కు పాత్ర అయితే ఎక్కడా నొక్కులు చిల్లులు ఉండకూడదు నాకు. ఊహ వచ్చిన దాదిగా నేను మెటీరియలిస్ట్ని. అయితే అంత మాత్రం చేత శూన్యాన్ని దారుణాన్ని మాత్రం కాదు. నా పరిధిలో నాకు కొన్ని ఇష్టాయిష్టాలు అభిరుచులు ఉన్నాయి. కానీ అవి మూఢనమ్మకాలు కావు. అవి నా మనసున వికాసాన్ని పెంపొందింపచేసేవి. ఎలాంటివి అన్నదామె ఎగతాళిగా. ఎలాంటివా? నువ్వంటే నాకిష్టం. ఈ సత్యాన్ని నేను ధిక్కరించలేను. ఈ ఊహ నాకు బాగుంటుంది. అలాంటివి. అతడు ఆమెకు కొంత అర్థమయ్యాడు, కొంత అర్థం కాలేదు. అర్థమైనంత వరకు సానుభూతే పెరగలేదు. అర్థం కాని విషయాలలో జుగుప్స కలగలేదు. అతనికి జీవితంలో భ్రమలు లేవు. ప్రేమ పాఠాలు వర్ణించడు. ఊహాలోకాలు నిర్మించుకోడు. తను పొందదలుచుకున్న లాభానికి కృషిని పణంగా ధారపోస్తాడు. అతనికి బద్ధకం లేదు. తనకి కావలసిన వస్తువుల్ని అభిమానంగా చూస్తాడు. కానీ అతను అతి మనిషిగా కాదు, మితి మనిషి. ఏ సమయంలోనూ హాహాకారాలు చెయ్యడు. మనిషిని ఎత్తి కుదిపేసే ఉత్సాహం అతనినెన్నడూ ఆవహించదు. ఏడుపులు, మొత్తుకోళ్ళు, ఉప్పెన లాంటి ఉద్రేకాలు అతని దృష్టిలో హాస్యాస్పదం. అతడు జీవితాన్ని తరచగలడు, తొలుచుకుంటూ పోగలడు, అనుకున్నవి సాధించగలడు, మాధుర్యాన్ని ఆస్వాదించగలడు. కానీ వాటిని చిత్రాలుగా, అతీతాలుగా పరిగణించడు. అతని ముందు శ్రీదేవి ఎన్నడూ తననిలా వెలితి చేసుకోలేదు. బింకంగా ఉండటం ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ రాత్రి పడుకుని ఇంతగా దుఃఖిస్తున్నదంటే, తన బాధని బహిర్గతం చేసుకున్నదంటే, ఇది తిరిగి ఇద్దరికీ వ్యక్తిగతమైన విషయం. ఇక్కడ ప్రకర్షలకు, అభిజాతాలకు తావులేదు. కానీ శ్రీదేవి అనుకున్నట్లు శ్రీధర్ నిద్రపోవటం లేదు. అతను ఆలోచిస్తున్నాడు. ఆలోచించి చివరికి ఇలా తేల్చుకున్నాడు. పోనీ ఆమె ఇష్టప్రకారమే కానీ. ఐఎమ్ సారీ డాక్టర్, దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ హైడ్రోసెఫాలసిస్ అంది మిడ్వైఫరీ ప్రొఫెసర్ రమాదేవి. 7 నెలల తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్స్ అయ్యాక శ్రీధర్ కొద్దిగా చలించాడు. పెల్విమెట్రీ ఫైండింగ్స్ ఫేవరబుల్గా ఉన్నాయి. ఫీటస్ ఇంతవరకు హెల్తీగా ఉంది. రేర్ వేస్ అనుకోండి. ట్రయల్ లేబర్ ఇచ్చి కుదరకపోతే క్రేనియోటమీ చేసేస్తాను. ఏమంటారు? శ్రీధర్ తల ఆడించాడు. కానీ ఒక్క క్షణం ఆలోచించి, ట్రయల్ లేబర్ రిస్క్ ఎందుకు డాక్టర్, క్రేనియోటమీతో ప్రొసీడ్ అయితే అన్నాడు. ఎందుకో డెలివరీ పాసిబుల్ అనిపిస్తుంది. శ్రీదేవికి ఏమీ అపాయం కలగదు, మీరు నిశ్చింతగా ఉండండి అంది ధైర్యంగా రమాదేవి. క్రేనియోటమీ చేసి ఎలాగైనా ఫీటస్ని డిస్ట్రాయ్ చేయమని గట్టిగా చెప్దాం అనుకున్నాడు. కానీ ఆమె వినిపించుకోదు. గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాడు. సిగరెట్ మీద సిగరెట్ కాలుతోంది. నిమిషాలు నిర్దయగా తగలబడుతున్నాయి. నిమిషాలు ఇంత యాతనగా జరగటం అతని జీవితంలో బహుశా ఇదే మొదటిసారి. శ్రీదేవి విలువ ఎంత అమూల్యమో, మనిషి ఎందుకు యంత్రం కాదో ఇప్పుడు తెలుస్తుంది. బాప్రే, హాయిగా దుఃఖపట్టం చేత కానివాడు ఎంత దుఃఖజీవి. ఫోన్ గణగణా మోగింది. ఒక్క ఉదుటున రిసీవర్ అందుకున్నాడు.
నార్మల్ డెలివరీ, మెయిల్ చైల్డ్, ఇద్దరి కండిషన్ బాగుంది అంది రమాదేవి నిశ్చలంగా. ఆమె అతన్ని అభినందించలేదు. ఆమె గొంతులో ఆనందం ధ్వనించలేదు. కారణం అతనికి తెలుసు. థ్యాంక్ యూ డాక్టర్ నెమ్మదిగా అని ఫోన్ పెట్టేశాడు. పిల్లాడి రంగు ఎరుపు, చేతులు కాళ్ళు సన్నగా పుడకల్లా ఉంటాయి. దేహం గాలిలేని తిత్తిలా వేళ్లాడుతుంది. తల తాటికాయంత ఉంటుంది. ఆ తలకు తగ్గట్లు మిడిగుడ్లు, తీరుతెన్నుల్లేని ముక్కు నోరు. ఆ పిల్లాడా ఇంట్లో పెరుగుతున్నాడు. వాణ్ణి ఎప్పుడు చూసినా తమ పాథాలజీ మ్యూజియంలో అలాంటి స్పెసిమన్ లేదన్న సంగతి గుర్తొస్తుంది ప్రొఫెసర్ శ్రీధర్కి. ఆ పిల్లాడు పెరగడమే ఒక ఆశ్చర్యం శ్రీధర్కి. సాధారణంగా కడుపులో ఉన్నప్పుడే చచ్చిపోతూ ఉంటారు ఇలాంటి పిల్లలు. పిండాన్ని బయటకు తీయడానికి దాని శిరస్సును పరికరాలతో చిన్నాభిన్నం చేయాల్సి ఉంటుంది. జన్మించిన సమయానికి వీడి తల అంత మరీ పెద్దది కాకపోవటం వల్ల వాడి పుట్టుక సాధ్యమైంది. పుట్టాడు, పెరుగుతున్నాడు, నవ్వుతున్నాడు. శ్రీధర్కి తెలుసు వీళ్ళు బ్రతకగలిగితే వెర్రి తలకాయలుగా తయారవుతారని. అతను ఆ బిడ్డను 1-2 సార్లు లేబొరేటరీలో వస్తువును పరీక్షించినట్లు తీసి పరీక్షించాడు. ఎప్పుడూ ఎత్తుకుని ముద్దాడలేదు, కబుర్లు చెప్పలేదు. శ్రీదేవితో వాడి యథార్థ స్థితిని గురించి, సంభవాల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. శ్రీదేవి వాడికి కరుణ అని పేరు పెట్టుకుంది. ఆ పిల్లవాడిని గురించి పూర్తిగా కాకపోయినా కొంతైనా ఆమెకు తెలుసు. డాక్టర్ రమ చెప్పింది. అది ఓ రకం కంజెనిటల్ ఎనామలీ. బ్రెయిన్లో ఫ్లూయిడ్ పేరుకుని ఆ స్థితి దాపురిస్తుంది. శ్రీదేవికి భగవంతుడంటే నమ్మకం ఉంది. పాపపుణ్యాల పట్ల, కర్మ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఉంది. అందుకునే నా పాపఫలమని గుండెల్లో అగ్నిహోత్రాన్ని దాచి ఉంచింది. ఆమె వాడిని క్షణం దింపదు. ఎంత ముద్దు చేస్తుందో లెక్కలేదు. ఎన్ని కబుర్లు చెప్తుందని. ఆ బుల్లాడికి, పోని ఎవరికి మాత్రం ఎలా తెలుస్తుంది? ఎన్ని కన్నీటి కణాల సముదాయమో తనని తాకే ఆ పెదవలిచ్చే ముద్దు. భర్తతో కొడుకుని గురించి ఎప్పుడూ సంప్రదించదు, ఎత్తుకోమని అడగదు. అసలు అతను చూస్తుండగా కొడుకుని ముద్దు చేయదు. అతను తమ ఇద్దరినీ ఆ స్థితిలో చూడటం ఆమెకి బావుండదు. భర్తతో ఆమె జీవితం మునుపటి కన్నా లోతుగాను లేదు, ఇప్పుడు తక్కువైందీ లేదు. ఆమె కరుణ కోసం బోలెడు బొమ్మలు కొంది. తనే చిన్నపిల్లగా మారి వాటిని ముందు పెట్టుకుని ఆడుతూ కూర్చునేది. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే కనపడనిచ్చేది కాదు. వాడినెత్తుకుని లోపలికి పారిపోయేది, దాచిపెట్టేసేది. ఎవరైనా చూస్తారని అభిమానం కాదు, కానీ సానుభూతి వాక్యాలు పలికినా, వ్యాఖ్యానించినా తనకి బగ్గుమంటుందని. ఒకసారి కరుణకు కాస్త వళ్ళు వెచ్చబడి మూలగటం ప్రారంభించాడు. శ్రీదేవి కంగారుపడి భర్త దగ్గరకు గబగబా వెళ్ళింది తప్పనిసరిగా. బాబుకి జ్వరం వచ్చింది, ఒకసారి వచ్చి చూస్తారా అంది కంపిత స్వరంతో. పద అని అతను లేచాడు. వాడి పక్కలో కూర్చుని ఎగ్జామిన్ చేశాక, కంగారు పడకు శ్రీదేవి, మైల్డ్ బ్రోంకైటిస్, మెడిసిన్ తెప్పిస్తాను అన్నాడు. ఆ రోజంతా అతను కొడుకుని ఓ డాక్టర్ పేషెంట్ని చూసినట్లుగా చూశాడు. రాత్రి ఏదో అలికిడైతే అతను తల తిప్పి చూశాడు. బెడ్లైట్ వెలుతురులో శ్రీదేవి పిల్లాడికి పాలసీసాతో ఫీడ్ చేస్తూ కనిపించింది. అప్రయత్నంగా గడియారం వంక చూశాడు. 12 దాటింది. శ్రీదేవి, నువ్వు చేస్తున్నది కూడని పని. రాత్రి 10 దాటాక తిరిగి 6 గంటల దాకా ఫీడ్ చేయకూడదు, మానే అన్నాడు. శ్రీదేవి చేస్తున్న పనిని ఆపి పిల్లాన్ని పక్కగా పడుకోబెట్టుకుని జోకొట్టి నిద్రపుచ్చడానికి ప్రయత్నించసాగింది. వాడు ఊరుకోవటం లేదు, గుక్కపట్టి ఏడుస్తున్నాడు. ఇహ ఆమెకు వాణ్ణి మరిపించడం సాధ్యం కాక, ఊరుకోడండి, పాలు పడతాను అన్నది హీనస్వరంతో. రోజు ఇలాగే చేస్తున్నావా? ఏడుస్తుంటే పడుతున్నాను. చదువుకున్నదాని వయ్యుండి కూడా నువ్విలా ఎందుకు పనికిరాకుండా తయారవుతున్నావేం శ్రీదేవి? ఆమె ఏమీ సమాధానం చెప్పలేదు. కాసేపటికి వాడింకా ఏడుపు తగ్గించకపోతే నిద్రాభంగం అవుతుందని ఎత్తుకుని కారిడార్లోకి తీసుకువెళ్ళి అటు ఇటు తిప్పసాగింది. 2 రోజులకు వాడి జ్వరం తగ్గిపోయింది. ఒకనాడు ఆమె లోపల నుండి హాల్లోకి వచ్చేసరికి నిద్రపోతున్న పిల్లాడి వంక పరీక్షగా చూస్తూ కనిపించాడు శ్రీధర్. అతనంత దీర్ఘంగా ఏం పరిశీలిస్తున్నాడో ఆమెకి బోధపడలేదు. తన సబ్జెక్టు తాలూకు ఒక స్పెసిమెన్ని గ్రాస్ ఎపీరియన్స్ పరిశీలిస్తున్నాడేమో. ఆమె ఒంటి మీద జర్రులు పాకినట్లయింది. వెనుక నుంచి చప్పుడు కాకుండా వచ్చి చలిగా ఉంది అంటూ సాధ్యమైనంత పూర్తిగా దుప్పటి కప్పేసింది. అతని కోసమని అప్పుడప్పుడు స్నేహితులు వస్తూ ఉండేవారు. వాట్ ఈస్ దిస్ శ్రీధర్, మీ కొడుకుని చూపించరేం అని అడిగేవారు అందరూ.
వాడు హెల్తీ చైల్డ్ కాదండి. హైడ్రోసెఫాలసిస్ అని ఓ డిసీజ్ ఉంది. అమెరికాలో అయితే ప్రతి 500 కాన్పులకు ఒకడట్లా జన్మిస్తాడు. యాదృచ్ఛికంగా మీరు ఇందరిని చూస్తుంటారు. పెద్ద తలకాయ, ఇంతింత గుడ్లు, డిస్ప్రపోర్షనేట్గా కాళ్ళు చేతులు అని ఓ లెక్చర్ ఇచ్చినంత పనిచేసి రండి చూద్దురుగాని అంటూ లేచాడొకసారి. ఎందుకులేండి అని ఆ స్నేహితుడే ఇబ్బందిలో పడిపోయాడు. నోనో ఏం పర్వాలేదు రండి అంటూ శ్రీధర్ అతన్ని లోపలికి తీసుకుపోతున్నాడు. శ్రీదేవి ఇదంతా ఆలకించింది. ఒళ్ళంతా తేళ్లు పాకినట్లయింది. గుండెల్లో గుణపాలు గుచ్చినట్లయింది. ఏది సభ్యత, ఏది సభ్యత కాదు. పిల్లాన్ని ఎత్తుకుని గబగబా గదిలో దూరి తలుపు గడియపెట్టింది. శ్రీదేవి తలుపు తీయి, స్నేహితులొచ్చారు, అబ్బాయిని చూస్తారట అన్నాడు శ్రీధర్ తలుపు కొడుతూ. లోపల నుండి ప్రత్యుత్తరం లేదు. పోనీలేండి మరెప్పుడన్నా చూడొచ్చు అని మొహమాట పడుతున్నాడు మిత్రుడు. గదిలో బిడ్డని పొత్తిళ్లలో పెట్టుకుని శోకమూర్తిలా కూర్చున్న శ్రీదేవికి ఈ మాటలు దూరంగా వినిపించాయి. షీఈ్ అన్ ఎడ్యుకేటెడ్ లేడీ బట్ ఎ సెంటిమెంటల్ ఫూల్. పిల్లాడు ఇంకా కొంచెం ఎదిగాడు, బోర్లా పడుతున్నాడు. అంత పెద్ద తల వేసుకుని వాడు బోర్లా పడుతుంటే శ్రీధర్ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ చూస్తున్నట్టు నిలబడేవాడు. ఓసారి పిల్లాడు పక్క మీద నుంచి దొర్లి పడిపోయాడు. తలకి దెబ్బ తగిలి నెత్తురు కూడా కారింది. ఆ రోజంతా ఆమె పడిన బాధ వర్ణనాతీతం. చూసి చూసి చివరకు శ్రీధర్ అన్నాడు మందలింపుగా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను శ్రీదేవి. అంతగా బంధాన్ని పెంచుకోవటం నీకే నష్టం. తల్లికి తనయుడికి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలను లాభనష్టాల త్రాసులో వేసి తూచడం చేతకాదు శ్రీదేవికి. కానీ ఆమె అతనితో వాదించదు, మౌనంగా ఊరుకుంది. ఒకరోజు అతను పని ఉన్నట్లు భార్యను దగ్గరికి పిలిచి, చూడు శ్రీదేవి, వీడి తల రోజురోజుకు పెద్దదవటం లేదు అన్నాడు పడుకుని ఆడుకుంటున్న కొడుకుని చూపిస్తూ. శ్రీదేవి తల ఎత్తి అతని ముఖంలోకి చూసింది. ఆమె కళ్ళలోనికి ఎర్రని జీర వచ్చింది. చూడండి, మిమ్మల్ని విషయం అడుగుదామనుకుంటున్నాను ఎప్పటినుంచో. గొంతులో అంత కాఠిన్యం అతనెప్పుడూ వినలేదు. అప్రతిభుడై చూశాడు. ఈ పిల్లాడికి తండ్రినని మీకెప్పటికీ స్ఫురిస్తుంది? ఆమె జవాబు కోసం నిరీక్షించలేదు. జవాబు అక్కర్లేదు. పిల్లాన్ని ఎత్తుకుని లోపలికి వెళ్ళిపోయింది. అనుభూతులు ఎరుగని శ్రీధర్ అచేతనుడై నిలబడిపోయాడు. చివరకు అనుకున్నదంతా జరిగింది. శ్రీదేవిని విధి మళ్లీ వెక్కిరించింది. ఇన్నాళ్లకు క్రమంగా పిల్లాడు క్షీణించిపోసాగాడు. చూపు నిలవటం తగ్గింది. వెర్రి నవ్వు ఆగింది. ఏవేవో కాంప్లికేషన్లు పొట్టలో, గొంతులో, మెదడులో. ఒక దుష్టక్షణాన ఫిట్స్లా తల విసిరేయసాగాడు. అలా 3 రోజులు తీసుకుని మరో దుష్టక్షణాన తన వికృత రూపానికి స్వస్తి చెప్పి మరో రూపాన్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. వాడి మృతదేహాన్ని ఒళ్ళో పెట్టుకుని శ్రీదేవి మౌనంగా కన్నీరు కారుస్తూ కూర్చుంది. బయటకు ఒక్క మాట అనలేదు, ఎవరినీ నిందించలేదు. చాలాసేపటికి అతడు ఆమెను సమీపించి, ఎంతసేపు అలా దుఃఖిస్తూ కూర్చుంటావు శ్రీదేవి, వాణ్ణి తీసుకుపోయి అంత్యక్రియలు జరిపిస్తాను అన్నాడు. ఆమె ఓసారి తల ఎత్తి అతని ముఖంలోకి చూసి చేతులు చాచి శవాన్ని అందించి, తీసుకువెళ్ళండి అంది. కుమారుడి మృతదేహాన్ని శ్రీధర్ 2 చేతుల్లోనూ పొదివి పట్టుకున్నాడు. కారు దగ్గరకు తీసుకువెళ్ళి బ్యాక్ సీట్లో పడుకోబెట్టి స్టీరింగ్ ముందుకు వచ్చి కూర్చున్నాడు. కారు కదిలి ఆ బంగ్లాను దాటిపోయింది. 3 రోజులు శ్రీదేవి ఈ లోకంలో లేదు. ఏమీ తినదు, నిద్రపోదు, ఎవరితో మాట్లాడదు. ఎందుకో ఎక్కడో అనవసరంగా అన్యాయం జరిగినట్లు లోపల నుంచి తొలిచే వ్యధ. ఆమె క్షీణించిపోతోంది. తన తత్వానికి విరుద్ధంగా శ్రీధర్ ఆమె పక్కన గంటల తరబడి కూర్చుని ఓదార్చాడు. ఆమె మనసుకు ఉల్లాసం కలగచేయాలని, ఉన్ముఖతపరచాలని ఆరాటపడ్డాడు. చివరికి అన్నాడు, దుఃఖాన్ని మనం పరమశత్రువులా చూడాలి. ఈ సత్యం తెలుసుకో. ఇంట్లో ఏ మూలకి పోయినా, ఏ గదిలో అడుగుపెట్టినా ఆమె కారూపమే ప్రత్యక్షమవుతుంది. పెద్ద తలకాయ, చిన్న చేతులు కాళ్ళు, గట్టిగా పలకలేని నోరు. ఆ నోరు జాలిగా అమ్మా అమ్మా అని పిలుస్తున్నట్లు వినిపిస్తుంది. ఆమె గుండెల్లో తుపాకీ గుళ్ళు దిగబడతాయి. నేను నోచుకోలేదు అని వాపోతుంది. ఆ మంచి నోరు ఇలా అంటుంది, అమ్మా ఇది నా తప్ప, మరి ఎందుకే ఈ శిక్ష? బాబు, ఈ శిక్ష నీకు కాదు, నాకు. అసలు ఇది శిక్ష కానే కాదు. నా పంట, నా అదృష్టం. నోరు అంటుంది, పోన్లే అమ్మా, నేను వెళ్ళిపోవటమే మంచిది.
బ్రతికి అందరి వికృతపు చూపులు నా మీద పడటం కన్నా వాళ్ళని కాల్చేస్తాను, వాళ్ళని శపిస్తాను, వాళ్ళ అంతు చూస్తాను. నోరు అంటుంది, కాదులే అమ్మా, నా కోసం నువ్వు ఇరుకు జీవితం అనుభవించడం ఎందుకు? అయ్యో, నేనెంత కిరాతకురాల్ని! నేనే అలా పుట్టి ఉంటే నా జీవితం ఏమై ఉండేది? ఆమె ఆలోచనలతో, సంఘర్షణలతో, దహించే విషాదంతో అలసి అలసి సొమ్మసిల్లిపోయేది. మై గాడ్, పూర్వులు చెప్పింది నిజమే, నరకమున్నది అని సిగరెట్లు తగలబెట్టేవాడు శ్రీధర్. ప్యాథాలజీ మ్యూజియంలో మిగతా స్పెసిమెన్స్ అన్నీ ఒక ఎత్తు, శ్రీధర్ కొత్తగా అమర్చిన హైడ్రోసెఫాలసిస్ స్పెసిమెన్ ఒక ఎత్తు. కంజెనిటల్ హైడ్రోసెఫాలసిస్ సర్వసాధారణంగా ఇంట్రాయుటైరల్ లైఫ్తోనే ఫీటస్ చచ్చిపోతుంది. దిస్ ఈజ్ ఎ రేర్ కండిషన్. 5 నెలల వరకు జీవించాడు అని ప్రొఫెసర్ శ్రీధర్ విద్యార్థులకి చూపించాడు. అతనికి సెంటిమెంట్లు లేవు, మూఢనమ్మకాలు అంతకంటే లేవు. అయినా ఆ స్పెసిమెన్ అంటే అత్యంత అభిమానం. అసలు రోజు 1 గంట మ్యూజియంలో గడపడం అతని అభ్యాసం. అందులో తిరుగాడుతూ సరిగ్గా దాని దగ్గరికి వచ్చేసరికి అప్రయత్నంగా ఆగిపోయేవాడు. 5 నిమిషాలు అలాగే నిలబడిపోయేవాడు. అతని కళ్ళు తదేకంగా దానిని వీక్షిస్తూ ఉండేవి. ఫార్మలిన్లో తేలుతున్న ఆ పెద్ద తలకాయ గల చిన్న శరీరం అతని హృదయంలో రోజురోజుకు స్థావరం ఏర్పరచుకోసాగింది. దాని చెంత నిలుచుంటే అతని హృదయం స్పందించినట్లు ఉండేది. శరీరం చెమర్చేది. అక్కడ ప్రదర్శనకు ఉంచబడిన పదార్థం, సైన్స్ను విరజిమ్మే ఆ ఉపయుక్త వస్తువు, తన రక్తంలో రక్తం, తన భూమికలో భూమిక, తనలో ఓ అంగం. ఈ రకం ఆర్ద్రభావాలు తనను ఆవహిస్తున్నాయని అతనికి మొదట్లో తెలిసేది కాదు. అంతా యాంత్రికంగా జరిగిపోతుంది అనుకునేవాడు. కానీ ఈ హృదయ స్పందన, చురుక్కుమనే ఆవేశం, తను ఏదో అజ్ఞాత శక్తికి లోబడిపోతున్నానని, తనని ఎవరో జయిస్తున్నారని అతను గ్రహించాడు. సిగ్గుపడ్డాడు. ఇహ నుంచి ఆ ప్రదేశంలో ఆగకూడదనుకున్నాడు. అక్కడి నుంచి గబగబా ముందుకు నడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించేవాడు. కానీ అతని పాదాలు అతను చెప్పినట్లు వినటం మానేశాయి. అక్కడకు చేరుకునేసరికి చటుక్కున ఆగేవి. వెంటనే కళ్ళు అటు తిరగటం, తదేకంగా తిలకించటం. అధవ మానవ ప్రయత్నం జయించి ఎప్పుడైనా అతనికి ముందుకు సాగిపోయినా ఏదో ఒక నెపంతో తిరిగి అటు నెట్టుకుంటూ వెళ్ళేవి పాదాలు. అతని బాధ భరించలేక అసలు మ్యూజియం హాల్లోకి అడుగు పెట్టకూడదని నిశ్చయించి అందుకు ప్రయత్నించాడు. కానీ కనీసం ఒక్కరోజు కూడా అతను ఆ ప్రయత్నంలో సఫలీకృతుడు కాలేకపోయాడు. అక్కడికి వెళ్ళకూడదనుకున్న కొద్దీ మనసటే పరిగెత్తేది. గుండెను ఆ మ్యూజియం హాలు కళ్ళాలి వేసి లాగుతున్నట్లే అయ్యేది. ఈ నిగ్రహం, ఆ ఆకర్షణతో చివరికి అతన్ని బలహీనత కమ్మేసేది. కళ్ళు మూసుకుని అలసటగా బాబ్రే అనుకునేవాడు. అతనికి తెలియకుండానే ఎప్పుడో అతని కళ్ళు కాళ్ళు వాటి పని అవి చేసేవి. ఇలాంటి అవస్థ జీవితంలో మునుపెన్నడూ లేదు. అతనిలో పెద్ద యుద్ధం మొదలైంది. అంతర్యుద్ధం. తనతో తను పోరాడుతున్నాడు. తన మీద తను పళ్ళు కొరుకుతున్నాడు. కత్తులతో జడిపిస్తున్నాడు. మొదటి విజ్ఞానాభిరుచి, తదుపరి యుద్ధం, తదనంతరం అభిమానం, ఆ తర్వాత ఆకర్షణ, అటుపైన మమకారం, వెర్రిభ్రమ, పిదప ఏకత్వం ఒకదాని వెనక ఒకటి విరుచుకుపడుతూ అతన్ని కుదిపి కుదిపి పారేస్తున్నాయి. ఆ ఆకృతి ఒక్కసారి నిద్రలో కూడా ప్రత్యక్షమవుతుంది. అస్పష్టంగా కలవరిస్తున్నాడు. శ్రీదేవి తన పరిధి నుంచి యువతలకు వచ్చి అతనిలో వచ్చిన చిత్రమైన మార్పును గ్రహించేసరికి రోజులు వారాలు కూడా గడిచాయి. ఒకరోజు అతను పక్క మీద పడుకుని పైకి చూస్తున్నాడు. పక్కన అలికిడైంది. అతనికి తెలియలేదు. శ్రీదేవి వచ్చి అతని పక్కన కూర్చుని అతన్ని స్పర్శించేదాకా అసలు గ్రహించలేదు. ఉలికిపడి ఆమె వంక చూసేసరికి చెప్పండి అంది మృదుకంఠంతో. ఏమిటి? మీలో ఏదో మార్పు వచ్చింది. దేనికో బాధపడుతున్నారు. మనిషి చిక్కిపోయారు. ముఖంలోని కాంతి కూడా నశించింది. పరధ్యానంగా ఉంటున్నారు. కలవరిస్తున్నారు. ఇదంతా దేనికని? తన చేయి అతని వక్షస్థలంపై ఉంచి ఎంతో ఆదరపూర్వకంగా అడిగింది. అతను విస్మితుడయ్యాడు. నిజంగానా? నిజంగా నాలో అంత మార్పు వచ్చిందా? ప్రపంచ చరిత్రలోనే విశిష్టమైన సంగతి. నిజంగా మీలో అంత మార్పు వచ్చింది. నా కళ్ళను నేనే నమ్మలేకుండా ఉన్నాను. కారణం నాకు స్పష్టంగా తెలీదు శ్రీదేవి. పోనీ నాకు కారణం చెప్పొద్దు, కానీ మీరు మాత్రం మామూలుగా ఉండండి. నా విశ్వాసాలను చెదరగొట్టే బలహీనతలు రెచ్చగొట్టకండి. అతను ఆమె కళ్ళలోకి చూస్తూ చాలాసేపు ఊరుకున్నాడు. శ్రీదేవి, నిన్నో ప్రశ్న అడిగేది అన్నాడు తర్వాత.
అడగండి. నేను చాలా ఎబ్బెట్టు మనిషినా? ఆమె అదిరిపడి అతని ముఖంలోకి చూసింది. అతని ఛాతీ మీద మృదువుగా రాస్తున్న ఆమె చెయ్యి ఆగిపోయింది. నువ్వు నన్ను ద్వేషించిన సమయాలు, ఏవగించుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయా? ఆమె చటుక్కున లేచి వచ్చింది. ప్రభూ, ఇది ప్రశ్న కాదు, ధనుర్విముక్త విసిఖం. కానీ తమాయించుకుని ప్రాధేయపూర్వకంగా అంది. మీరెప్పుడూ నన్ను ఇలా అడగరనుకున్నాను. ఇలాంటి సమయం రాదనుకున్నాను. మీ ప్రవర్తనను, శిక్షణను అన్నీ సహించాను, కానీ ఈ ప్రశ్నను మాత్రం సహించలేను. ఇప్పుడే కాదు, నేను చచ్చిపోయేలోగా ఎప్పుడూ నన్ను ఈ ప్రశ్న వేయొద్దు. క్షమించండి, మనసు గాయపరిస్తే అని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను నిట్టూర్చాడు. శ్రీదేవికి తను చేసిన పని తెలీదు. తెలిస్తే ఏం జరుగుతుంది? అగ్నిపర్వతం బద్దలవుతుందా? ఒక మహావిలయం సంభవిస్తుంది. భూమి బీటలు బారుతుంది, బద్దలవుతుంది. అగ్నిపర్వతాల మంటలు ఎగచిమ్ముతున్నాయి, లావాని విరచిమ్మేస్తున్నాయి. సముద్రాలు పొంగి ప్రపంచాన్ని కబళించి వేస్తున్నాయి. తుఫానులు చెలరేగుతున్నాయి. జ్వాలలు మార్చి మసిచేసే వేడి, ప్రపంచపు పొలిమేరకు గిరవాటు వేసే సుడిగాలి, ప్రవాహాలను సృష్టించే కుంభవృష్టి, అధోపాతాళానికి తోసేసే భూకంపం. కెవ్వుమని కేక పెట్టాడు. కిటికీలోంచి గగన వీధుల్లోకి తిలకిస్తున్న శ్రీదేవి పరిగెత్తుకు వచ్చింది. ఏమండి, ఏమైంది అని అడుగుతోంది ఆతృతగా, ముఖం మీదికి వంగి. అతని శరీరమంతా ముచ్చెమటలు పోసేశాయి. గజగజమని వణుకుతున్నాడు. శ్రీదేవి కంఠం మరో లోకం నుండి వినిపించినట్లయింది. బలవంతంగా కళ్ళు తెరిచాడు. ఏమండి, ఎలా ఉంది? అతని ముఖం మీద శ్రీదేవి ముఖం. ఏదో కల వచ్చింది శ్రీదేవి, సర్వనాశనం జరిగిందట అన్నాడు బలహీనంగా. ఆమె వదనమండలం నీలిమేఘాలతో నిండిపోయింది. మీరెక్కువగా ఆలోచిస్తున్నారు, అందుకే. కాసిని క్షణాలు మౌనంగా గడిచాయి. వారం రోజులైంది కదూ నేను మంచమెక్కి? తల ఊపింది. అబ్బా, ఇంతకాలం నేనెప్పుడూ జబ్బు పడలేదు. అందుకేనేమో ఈ ఆలోచనలు. మీరు అలా విసుగు చెందకూడదు. ఇంకో 2 రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటేనే కానీ మీరు మామూలు మనిషి కాలేరు. మామూలు మనిషి. అతని పెదాలపై చిరునవ్వు ఉదయించింది. ఎందుకు నవ్వుతున్నారు? అనుమానం వచ్చిందిలే. దేని గురించి? అతనికేం చెప్పాలో తోచక మళ్ళీ మామూలు మనిషిని అవుతానా కానా అని. ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. అలా అనకండి అంది డగ్గుతికతో. శ్రీదేవి అని పిలిచాడు. అటు బయటికి చూడు. ఆమెకి అర్థం కాక ఏముందండి అక్కడ అని ప్రశ్నించింది. కావలసినంత ఉంది. అస్తమించే సూర్యబింబాన్ని కప్పేసిన మేఘాలు, నన్ను చూసి నవ్వే గాలి, వెక్కిరించే వృక్ష సమూహాలు. శ్రీదేవికి గుండె బరువెక్కింది. దుఃఖం ఉప్పెనలా ముంచుకు వచ్చింది. అబ్బా, అలా మాట్లాడకండి బాబు, మీకు పుణ్యం ఉంటుంది. ఆమె గొంతు పూడిపోయింది. మళ్ళీ నిశ్శబ్దం. శ్రీదేవి కాస్త సంకోచిస్తూనే, ఈవేళ శనివారం కదూ, ఈ సాయంత్రం నేను దేవాలయానికి వెళ్దామనుకుంటున్నాను. వెళ్ళిరమ్మంటారా అని అడిగింది తల వంచుకుని. వెళ్ళిరా, సంకోచం దేనికి? మీరు ఇంట్లో ఒంటరిగా ఉండాలని. పర్వాలేదు శ్రీదేవి, తగ్గిపోయిందిగా. సరే, కానీ మీరింకా నీరసంగానే ఉన్నారు. మంచం మీద నుంచి లేవొద్దు సుమా, నేను గంటలో వచ్చేస్తాను అని శ్రీదేవి మరీ చెప్పి బయలుదేరింది. నిమిషం వెనుక నిమిషం గడిచింది. శ్రీధర్కి ఆ మంచం మీద పడుకోబుద్ధి కాలేదు. నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. పర్వాలేదు, తేలిగ్గానే ఉందనిపించింది. నిలబడ్డాడు. బాగానే ఉన్నట్లు తోచింది. మెల్లిగా నడిచి కారిడార్లోకి వచ్చి గోడకి ఆనుకున్నాడు. ఆకాశాన చిక్కగా మేఘాలు అలుముకుంటున్నాయి. పశ్చిమాద్రిన సూర్యబింబం పూర్తిగా మూసుకుపోయింది. వర్షం వచ్చే సూచనలు కనపడుతున్నాయి. శ్రీదేవి కాలినడకన వెళ్ళింది. తిరిగొచ్చేసరికి తడిసిపోతుందేమో. అతని మనసు ఆరాటపడ్డది. అక్కడే నిలబడి ఇలాంటి సమయంలో, ఇలాంటి వాతావరణంలోనే తను పిల్లాన్ని పుట్టనివ్వను అనే అర్థం ధ్వనించేటట్లు చెప్పాడు. పుట్టను పుట్టాడు, కాస్త పెరగను పెరిగాడు, నశించను నశించాడు. కాదు, నశించలేదు. ఏదో కంఠం కర్కశంగా అరిచినట్లయింది. అతను ఉలిక్కిపడ్డాడు. అవును, వాడి శరీరం నశించలేదు. తన వృత్తి కోసం కళ్ల ముందుంచుకున్నాడు. కానీ ఈ వృత్తికి నిర్వచనం వేరు. ఇది సరసత ఉన్న మనిషి యొక్క వృత్తి కాదు. నేను నశించలేదు నాన్నా, నేను నశించలేదు. నన్ను బంధించారు.
లోషన్లో ముంచారు. అద్దాల గుండా అంతా చూస్తున్నారు. నా పెద్ద తలకాయ వాళ్ళ చూపులతో చిల్లులు పడుతుంది. వారం రోజులు. అబ్బా, ఇంతకాలం గడిచిపోయింది. ఈ జీవితం తన శరీరాన్ని బంధించేసింది. ఇన్నాళ్ళు తను ఎలా భరించాడు, ఎలా జీవించాడు? ఆశ్చర్యం కాదు. అతని కంటి నుండి రక్తపు చుక్కల వంటి నీటి బిందువులు రాలాయి. నువ్వు రాయివి, బండరాయివి. మనసు పొమ్మని శాసిస్తుంది, శక్తి లేదు. అందుకే నువ్వు రాయివి, బండరాయివి. జ్వరంగా ఉంది, శక్తి చాలదు. చావవులే, రాళ్లకి చావులేదుగా, రాళ్లకి చావులేదుగా. కాళ్ళు మనసు ఏకమయ్యాయి. మస్తిష్కం పనిచేయటం మానేసింది. అంత చలిలోనూ చమరుస్తున్నాడు. పోతాను, పోతాను. బంగళా పోర్టికోలుంచి అంబాసిడర్ కార్ కదిలింది. మ్యూజియంలోకి అడుగుపెట్టి గోడకున్న స్విచ్ నొక్కాడు. హాలంతా విద్యుత్ వెలుగులతో నిండిపోయింది. అదిగో తను, అదిగో. 2 అడుగులు వేశాడు. హఠాత్తుగా లైట్లు ఆరిపోయాయి. కరెంటు పోయినట్లుంది. అంతా చీకటి, గాఢాంధకారం. ఏమీ కనబడలేదు. బాబూ, ఎక్కడా? హృదయం మూలిగింది. ఇదిగో నాన్న, ఇక్కడ నన్ను బంధించారు. ఊపిరాడటం లేదు. ఒక్క నిమిషం, వస్తున్నా బాబూ. సెంటిమెంట్లకి అతీతులు ప్రొఫెసర్ శ్రీధర్ అడుగులు వేస్తున్నాడు, తడుముకుంటూ, తడబడుతూ. ఆ కారు చీకటిలో అతని చుట్టూ అనేక రోగాల తాలూకు విచిత్ర భయంకర చిహ్నాలు. స్త్రీలవి, పసిపాపలవి, వృద్ధులవి, గుండె జబ్బువి, క్యాన్సర్వి, క్షయవ్యాధివి, సిఫిలిస్వి, ప్రైమరీస్. వందలు. అతని సేకరణ, మానసిక ఆస్తి. నాన్నా, నాన్నా, ఇక్కడ నాన్నా. అతన్ని అన్ని వైపుల నుంచి పిలుస్తున్నట్లుగా ఉంది. అన్ని దిక్కుల నుండి వినిపిస్తోంది. దారి తెలియట్లేదు. పక్కకి పోతున్నాడు, ముందుకి పోతున్నాడు. టక్ 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 మని అడుగుల చప్పుడు. ఎవరది? ఆగి అరిచాడు. తన అడుగుల సవ్వడే ఇంత భయాన్ని కలిగించాయా? అంతా నిశ్శబ్దం. మళ్ళీ కదిలాడు. నాన్నా, నాన్నా. పిలుపు జాలిగా, దీనంగా, రక్తాన్ని పిండుతూ. ఎవరిదో నవ్వు. ఎవరది? మళ్ళీ అరిచాడు. ఇక్కడ నాన్నా, ఇక్కడ. చేరుకున్నాడు. చేతులు ముందుకు చాచి అక్కడున్న గ్లాస్ జార్ని తడిమాడు. అవుననే నమ్మకం కుదిరింది. నువ్వేనా నాన్నా? అవును నాన్నా. అనుకోకుండా అతని చేతులు దాన్ని పైకెత్తాయి. చాలా బరువుగా ఉంది. దాన్ని దగ్గరకు తీసుకోవాలని, కావలించుకోవాలని ఆరాటం. చేతులు వణుకుతున్నాయి. అంతకంతకు దాని బరువు ఎక్కువవుతుంది. చేతులకు శక్తి చాలటం లేదు. గుండెకి అదుముకుంటున్నాడు. చేతుల పని అయిపోయింది. అవి దాహమన్నాయి. ధగేల్మని చప్పుడు. బాబూ అన్న అరుపులు వెర్రిగా. దీపాలు వెలికాయి. నిలబడి వణికిపోతున్న శ్రీధర్కి కనిపించింది ముక్కలు చక్కలుగా కిందపడి ఉన్న గాజు పాత్ర, నలువైపులా కారిపోయిన ఫార్మాలిన్, అందులో అప్పుడే చనిపోయినట్లు నిశ్చింతగా పడి ఉన్న విచిత్రపు మాంసపు ముద్ద. శ్రీధర్ వంగి కొడుకుని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ శరీరం వంక ఒక నిమిషం తదేకంగా చూశాడు. నీకు న్యాయం చేస్తాను. ఆరాటం, మనసు ఉరకలు వేసింది. అలా పిల్లవాణ్ణి ఎత్తి భుజాల మీద వేసుకుని బయటకు నడిచాడు. మ్యూజియంలోని ఒక స్పెసిమెన్ని ఉన్మాదిలా కారులో పెట్టుకుంటున్న ప్రొఫెసర్ని విచిత్రంగా చూస్తూ నిలబడ్డారు అటెండరు, వాచ్మెన్. కారు కదిలి శ్మశానం వైపు దారి తీసింది. కసితీరా, కరువు తీరా అంతా చెప్పేసి భార్య వడిలో తలదూర్చి ఏడ్చేస్తున్నాడు శ్రీధర్. ఎంత హాయిగా ఉంది ఏడుపు, ఎంత సుఖం. శ్రీదేవి అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి రాస్తూ మూగగా అశ్రుధారలు విడుస్తోంది. రవ్వంత కూడా దాచకుండా అంతా చెప్పేశాడతను. శ్రీదేవి, నేను మంచి నాన్నని కావాలని ఉంది. నేను మంచి నాన్నని కావాలి. ఈనాడు పరిస్థితి ఇలా పరిణమించకపోతే, ఈ మార్పు సంభవించకపోతే తను చెప్పబోయే విషయాన్ని ఇలా చెప్పేది. నాకు అబార్షన్ చేయించండి. కానీ ఇప్పుడు ఇది వేరు. ఇది కొత్త చిగుళ్ళు. మీ కోరిక మరో 7 నెలల్లో. అతని చెవి దగ్గర మధుర మంజులమైన షహనాయి వినిపించింది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.